రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. వాళ్ళ ప్రధానమైన డిమాండు ఈరోజు 104 రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్యను తీసుకొని ఒక మెమరాండం ఇవ్వడానికి ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్ళిన సందర్భంగా మీరు డ్యూటీలకు ఆటంకపరుస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అందరినీ అనేటువంటి పేరుతో ఆయనని డ్యూటీ నుంచి తొలగించడం అనేటువంటిది జరిగింది. ఎవరినైతే డ్యూటీ నుంచి తొలగించిన రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడో ఆయన్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. అట్లాగే వీళ్ళకి బఫరు సిబ్బంది అని చెప్పి కొంతమంది ఉంటారు డిఈఓలకి, అంటే వాళ్ళు కనీసం అంటే 150 మంది ఉండాలి, కానీ అట్లా లేరు. వాళ్ళని అందరినీ ఇప్పుడు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే వీళ్ళు సెలవు పెట్టడానికి కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఆ రకంగా డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి బఫర్స్ సిబ్బంది ఏదైతే ఉందో ఆ సిబ్బందిని కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వీళ్ళకి వేతనాలు గతంలో ఉండేటువంటి కంపెనీ నుంచి మార్చి ఏదైతే భవ్య కంపెనీకి వచ్చిందో భవ్య కంపెనీకి వచ్చిన తర్వాత నుంచి వీళ్ళకి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీస వేతనం డిఈఓలకైతే 18,500, అట్లాగే పైలట్ అంటే డ్రైవర్లకైతే కనీసం అంటే 15,000 ఇవ్వాల్సి ఉంది. ఆ రకంగా వాళ్ళు ఇవ్వడం లేదు. ఏదైతే బఫర్ సిబ్బంది ఉందో ఆ సిబ్బందికి సంబంధించిన డబ్బులేమో ప్రభుత్వం దగ్గర నుంచి ఆ సంస్థ డ్రా చేసుకుంటుంది, కానీ ఇక్కడ మాత్రం నియమించడం లేదనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా సిబ్బందిని నియమించాలి. కనీస వేతనాలు ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారము కనీస వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. అట్లాగే ఈరోజు వీళ్ళకి సూపర్వైజర్లు జిల్లాకి కనీసం అంటే 4 ఉండాలి, ఒక్కరి ద్వారానే ఆ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది జిల్లా అంతా కలిపి. కాబట్టి సూపర్వైజర్లను కూడా పెంచాలి. ఈరోజు డిఈఓల ద్వారా ఫార్మాసిస్టులు చేసేటువంటి పని కూడా చేస్తున్నారు. అట్లా కాకుండా ఫార్మాసిస్టులను సపరేట్గా నియమించేటువంటి పద్ధతిని కూడా కొనసాగించాలి. ఈరోజు 104 ఉద్యోగులు గత అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వము ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. అంజుబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.